హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. కౌశలం పరీక్షల షెడ్యూల్ అయితే విడుదలైందనమాట. సో చాలా మంచి అప్డేటు. నిరుద్యోగ యువత చాలామంది కూడా ఈ యొక్క ఎగ్జామ్స్ గురించి అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. సో వారికి ఒక ముఖ్యమైన సమాచారంగా అయితే చెప్పుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. అలానే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ అవైలబుల్లో ఉంది. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే కౌశలం పరీక్షల షెడ్యూల్ అయితే విడుదలైందండి. సో పరీక్షలు అనేటివి డిసెంబర్ 2 నుంచి అయితే ప్రారంభం కానున్నాయన్నమాట. సో ప్రతిరోజు కూడా ప్రతి సచివాలయం కూడా ఒక 2 సభ్యులకైతే స్లాట్స్ అనేటివి బుక్ చేస్తారు. సో ఆ స్లాట్స్లో వచ్చేసి మార్నింగ్ సెషను, ఆఫ్టర్నూన్ సెషన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ప్రతిరోజు కూడా 2 లెక్కన ఆ సచివాలయంలో ఎవరైతే గ్రాడ్యుయేట్ మరియు డిప్లొమా కంప్లీట్ చేసుకున్నటువంటి వాళ్ళకి సంబంధించి మాత్రమే ముందుగా ఎగ్జామ్స్ అనేటివి జరగబోతున్నాయండి. సో వారందరికీ కూడా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్లో వచ్చేసి ఇలా ఇంటర్ కంప్లీట్ చేసుకున్నటువంటి వాళ్ళకి సంబంధించి ఆ నెక్స్ట్ స్టేజ్లో వచ్చేసి 10th కంటే బిలో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి ఈ యొక్క అసెస్మెంట్స్ అనేటివి జరగబోతున్నాయి. సో ముందుగా గ్రాడ్యుయేట్స్కి మరియు డిప్లొమా కంప్లీట్ చేసుకున్నటువంటి వాళ్ళకి సంబంధించి ఎగ్జామ్స్ అనమాట. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే మీ యొక్క పంచాయతీ పరిధిలో ఈ యొక్క గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని కౌశలం సర్వే నందు రిజిస్టర్ అయ్యి ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. సో అయితే ఇక్కడ ముఖ్యంగా ఎగ్జామ్ డీటెయిల్స్ అనేవి ఇచ్చారు చూడండి. ఈ యొక్క ఎగ్జామ్ డీటెయిల్స్లో కనుక మీరు చూసుకున్నట్లయితే సో స్కిల్ టెస్ట్ అనేది 45 మినిట్స్ అయితే ఉంటుందన్నమాట. సో అలానే దీంతోపాటు మీకు కమ్యూనికేషన్ టెస్ట్ అనేది ఒక 15 మినిట్స్ అయితే ఉంటుంది. ఇక చివరిలో ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు జాబ్ యొక్క రికమెండేషన్స్ అండ్ సర్టిఫికేట్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మొత్తానికి మనకు ఒక 60 మినిట్స్ అంటే 1 అవర్ ఈ యొక్క అసెస్మెంట్ అనేది జరగబోతుంది అని చెప్పి అర్థమవుతుంది అనమాట. సో స్కిల్ టెస్ట్లో వచ్చేసి మనకు ఈ యొక్క మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ అనేది పెడుతూ సేవ్ చేస్తూ వెళ్ళాలన్నమాట. సో ఈ విధంగా అయితే ఉంటుంది. కమ్యూనికేషన్ టెస్ట్లో వచ్చేసి సో మిమ్మల్ని కొన్ని రకాల ప్రశ్నలు అడుగుతారనమాట. ఒక 3 క్వశ్చన్స్ అనేటివి ఇంగ్లీష్ రిలేటెడ్గా వస్తాయన్నమాట. వాటికి మీరు ఆన్సర్ అనేది ఆడియో ద్వారా అంటే మనకు ఈ యొక్క మైక్స్ అనేవి ఇస్తారు కదా, సో వాటి ద్వారా అయితే మాట్లాడి చెప్పాలి. ఓకేనా. సో ముందుగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలన్నమాట. ఒకవేళ అసెస్మెంట్ అనేది మీకు పలానా తేదీన ఉన్నది అని చెప్పి మీకు ముందుగానే ఒక 48 గంటలు ముందుగానే మీకు తెలుస్తుంది అనమాట. ఎగ్జాంపుల్కి ఇప్పుడు మీకు మెసేజ్ అనేది ఈరోజు వచ్చిందంటే ఒక 2 రోజుల తర్వాత మీకు అసెస్మెంట్ అనేది జరుగుతుందని అర్థం. ప్రతి ఒక్కరికి కూడా డిప్లొమా కంప్లీట్ అయ్యి మరియు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా మెసేజ్ అనేటివి ఫార్వర్డ్ చేస్తారనమాట. సచివాలయం వాళ్ళు పలానా తేదీన మీకు ఈ యొక్క అసెస్మెంట్ ఉంది, రెడీగా ఉండండి అని చెప్పని. సో అప్పుడు మీరు ఎగ్జాంపుల్కి ఈరోజు మీకు మెసేజ్ వచ్చింది, 2 రోజుల తర్వాత అంటే ఎల్లుండు అసెస్మెంట్ అనేది మార్నింగ్ సెషన్ లేకపోతే ఆఫ్టర్నూన్ సెషన్ అనేది ఉంటుందన్నమాట. ఒకవేళ మార్నింగ్ సెషన్లో కనుక ఉన్నట్లయితే మీరు కొంచెం ముందుగా వెళ్ళి ఆ రిజిస్ట్రేషన్స్ అనేవి కంప్లీట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్స్ అంటే మళ్ళీ కూడా మీకు ఒక లింక్ అనేది వస్తుందన్నమాట. మీ ప్రొఫైలు అవన్నీ కూడా కరెక్ట్గా అప్డేట్ చేసుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ అంతా ఏ విధంగా జరుగుతుందని చెప్పి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే ఉంది. సో మీరు చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూడండి. సో ముందుగా రిజిస్ట్రేషన్స్ అనేవి చేసుకోవాలన్నమాట. మళ్ళీ కూడా అప్పుడు మనకు ఒక లింక్ అనేది ఇస్తారు. ఆ వెబ్సైట్లోకి అయితే వెళ్ళి ఆ లింక్లోకి అయితే వెళ్ళి రిజిస్ట్రేషన్స్ అనేవి గ్రాడ్యుయేట్స్ కింద క్లిక్ చేసేసి మన యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మన యొక్క మొబైల్ నెంబర్ ఈమెయిల్తో ఓటీపీ వెరిఫై చేసుకొని ఒక పాస్వర్డ్ అనేది సెట్ చేసి పెట్టుకోవాలి. అంటే మన యొక్క ప్రొఫైల్కి మనము ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసి సో ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట కౌశలం నందు. ఓకేనా. సో ఇక్కడ ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత ఏం జరుగుతుందంటే మనం లాగిన్ అవ్వాలన్నమాట. లాగిన్ అయిన తర్వాత మన యొక్క డాష్బోర్డ్లో ఏమేమి ఉంటాయంటే మన వివరాలు అంటే మన ప్రొఫైల్ ఉంటుంది, అదేవిధంగా పరీక్షలు అసెస్మెంట్స్ ఉంటాయి, అదేవిధంగా జాబ్ రికమెండేషన్స్ ఉద్యోగాలు ఏమున్నాయని చూపిస్తుంది, అదేవిధంగా కోర్సెస్ ఏమున్నాయని చూపిస్తుంది, తర్వాత రెజ్యూమ్ గురించి చూపిస్తుంది అనమాట. ఇప్పుడు మీరు లాగిన్ అయిన వెంటనే కూడా చేయాల్సినటువంటి మొట్టమొదటి పని రెజ్యూమ్ ప్రిపేర్ చేయడం. సో రెజ్యూమ్ ప్రిపేర్ చేయడంలో మీకు అన్నీ కూడా హెల్ప్ అవుతాయి అనమాట. అక్కడే మనకు ఆప్షన్స్ అనేవి ఇస్తూ ఉంటారనమాట. ముందుగా మనకు డేట్ ఆఫ్ బర్త్ అనేది కరెక్షన్ చేసుకోవాలి. ఏమైనా తప్పులు కనుక ఎంటర్ చేస్తున్నట్లయితే అంటే మనము కౌశలంకి రిజిస్టర్ అయ్యేటప్పుడు కొంతమంది తప్పులు పెట్టేశారనమాట. అంటే పలానా క్వాలిఫికేషన్ ఉన్నా కానీ పలానా క్వాలిఫికేషన్ అని పెట్టేశారు. సో అలాంటి వాళ్ళందరూ కూడా ఒకసారి మళ్ళీ కూడా రెజ్యూమ్ ప్రిపరేషన్లో భాగంగా ఆ క్వాలిఫికేషన్స్, ఆ మార్క్స్, అదేవిధంగా సర్టిఫికేషన్స్ ఇవన్నీ కూడా మళ్ళీ కూడా అప్డేట్ చేసినట్లయితే మీకు రెజ్యూమ్ అనేది క్రియేట్ అవుతుంది. సో రెజ్యూమ్ అనేది క్రియేట్ అయిపోతుందండి. సో ఇక్కడ చూసుకోవచ్చు మన ప్రొఫైల్ అనేది ఎలా భర్తీ చేయాలని చెప్తున్నారు కదా. ప్రొఫైల్లో మీ పేరు, చిరునామా, విద్యా వివరాలు, మీకున్న అనుభవం, సర్టిఫికెట్లు, ప్రాజెక్టులు ఇవన్నీ కూడా 48 గంటల ముందు వివరాలు పూర్తి చేయాలని చెప్తున్నారు. అంటే మీకు ఈరోజు మెసేజ్ వస్తుందంటే ఆ రోజే మీ యొక్క వివరాలను లాక్ చేస్తారనమాట. ఓకేనా. ఎల్లుండి మీరు డైరెక్ట్గా అసెస్మెంట్లోకి అయితే వెళ్తారు. 1 అవర్ మీకు అసెస్మెంట్ అనేది జరుగుతుంది. సో యొక్క 1 అవర్ అసెస్మెంట్ కూడా ఎలా జరుగుతుందో చెప్పారు చూడండి.
స్కిల్ టెస్ట్ అనేది 45 నిమిషాలు జరుగుతుందని చెప్పాం కదా. ఈ 45 నిమిషాల్లో మీకు ముఖ్యంగా గణితము, ఇంగ్లీషు, లాజికల్ కంప్యూటర్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో అవి ఎలా ఉంటాయి ఏంటనేది ఎవరికి కూడా చెప్పలేమన్నమాట. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాటర్న్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. మ్యాక్సిమం ఇలాంటి క్వశ్చన్స్ ఈ టాపిక్ మీద క్వశ్చన్స్ అనేటివి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ కమ్యూనికేషన్ టెస్ట్ అని చెప్పాం కదా. ఇంగ్లీష్ మీద మనకు క్వశ్చన్స్ వస్తాయన్నమాట. సో ఇంగ్లీష్లో మాట్లాడే పరీక్ష 15 నిమిషాలు ఉంటుందన్నమాట. ఇందులో ఒక 3 రకాల ప్రశ్నలు అనేవి రావచ్చు. సో మీకు మ్యాక్సిమం మీ యొక్క క్వాలిఫికేషన్ ఆధారంగా సో మిమ్మల్ని కొన్ని రకాల ప్రశ్నలు అడగవచ్చు. మీకు జాబ్ ఇంట్రెస్ట్ ఎందుకు ఉంది, లేదా మీ యొక్క డీటెయిల్స్ అడుగుతారు. ఇలా కొన్ని క్వశ్చన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో అదేవిధంగా ప్రజెంట్ ఈ కౌశలం సర్వే మీద కూడా ఏమైనా క్వశ్చన్లు రావచ్చు. అవి బేస్డ్ ఆన్ యూజర్ మీద అయితే ఉంటాయన్నమాట. సో ఏముంటాయి అనేది చెప్పలేం. దానివల్ల మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది రాలన్నమాట. ఎవరైనా రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకొని అసెస్మెంట్లో పాల్గొంటే నేను తప్పకుండా తెలియజేస్తాను ఏం క్వశ్చన్లు అడుగుతున్నారు ఇంగ్లీష్లో అనేది. అది మాత్రం ఇంకా తెలియలేదండి. ఓకేనా. సో తర్వాత ఈ యొక్క అసెస్మెంట్ అంతా కూడా కంప్లీట్ చేసేసిన తర్వాత ఏం జరుగుతుందంటే సో మనకు మార్క్స్ అనేవి ఇస్తారనమాట. ఒక సర్టిఫికేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మీరు పెట్టినటువంటి ఆన్సర్లు కరెక్ట్ అయినప్పుడు సో దానికి కొన్ని మార్క్స్ అనేవి ఇస్తారనమాట. అలానే తర్వాత కమ్యూనికేషన్ టెస్ట్ మీద 15 నిమిషాలు మీకు ఈ యొక్క ఇంగ్లీష్లో మాట్లాడేటువంటి టెస్ట్ జరుగుతుంది కదా, దీని మీద కొన్ని మార్క్స్ ఇస్తారు. వీటన్నిటిని కలగలుపుకొని మీకు ఒక ర్యాంకు, మీకు సర్టిఫికేట్లో పాయింట్స్ అనేవి మెన్షన్ చేస్తారు. అక్కడ వరకు అసెస్మెంట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మీ ప్రొఫైల్ని మనము డైలీ కూడా లాగిన్ అవుతూ జాబ్ రికమెండేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. వాటికి అప్లై చేస్తూ ఉండాలన్నమాట. నెక్స్ట్ ప్రాసెస్ అది జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది, ఒకవేళ మీకు జాబ్ వచ్చినట్లయితే సో మీ యొక్క డాష్బోర్డ్లో మార్క్ బై ఎంప్లాయ్మెంట్ అండ్ కంపెనీ పేరు, మీరు చేస్తున్నటువంటి పని ఏంటి, ఆఫర్ లెటర్ వస్తుంది కదా కంపెనీలో మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఆఫర్ లెటరు, ఇవన్నీ కూడా మీరు 30 రోజుల వ్యవధిలో మీకు జాబ్ వచ్చింది అని తెలుస్తుంది. అంటే మీకు జాబ్ వచ్చింది, అదేవిధంగా మీ యొక్క ప్రొఫైల్ సెలెక్ట్ అయిందని ఎలా తెలుస్తుంది అంటే మనం ప్రతిరోజు కూడా ఈ యొక్క వెబ్సైట్లోకి అయితే లాగిన్ అయ్యి సో మనం పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటామని చెప్పాం కదా ప్రొఫైల్కి, అవన్నీ కూడా లాగిన్ అవుతూ మనము జాబ్కి అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే ఏదో ఒక కంపెనీ మీ యొక్క ప్రొఫైల్ నచ్చి మీకు కాల్ లేదా మెయిల్ ఇలా చేస్తుందన్నమాట. అప్పుడు మీరు వివిధ రకాల రౌండ్స్ అనేవి పాల్గొనాలి కంపెనీ రిక్వైర్మెంట్ ప్రకారము. అప్పుడు మీరు సెలెక్ట్ అయినట్లయితే మీకు ఆఫర్ లెటర్ అనేది రిలీజ్ చేస్తారు. సో ఈ యొక్క ఆఫర్ లెటర్ రిలీజ్ చేసిన తర్వాత మీరు చేయాల్సినటువంటి పని ఇది అనమాట. మీ యొక్క డాష్బోర్డ్లోకి మళ్ళీ లాగిన్ అయ్యి మార్క్ మై ఎంప్లాయ్మెంట్, ఏ కంపెనీ సెలెక్ట్ అయ్యారు, అక్కడ ఏం పని, ఆఫర్ లెటర్ అప్లోడ్ చేయాలి. అది 30 రోజులకి లాక్ చేసి పెడేస్తారనమాట. అక్కడికి ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఒకసారి పాయింట్లు సర్టిఫికేట్లు కనుక చూసుకున్నట్లయితే మనం డైలీ లాగిన్ అవుతూ ఉంటే 10 పాయింట్స్ ఇస్తారనమాట. కోర్స్ కంప్లీట్ చేసుకుంటే 100 పాయింట్స్ అయితే వస్తాయి. అసెస్మెంట్ కంప్లీట్ చేసుకుంటే 150 పాయింట్స్. ఇక్కడ మనకు అసెస్మెంట్ అంటే ఎగ్జామ్, కోర్స్ అంటే మనం ఏదైనా కోర్స్ తీసుకున్నట్లయితే దాని మీద 100 పాయింట్స్ అయితే అనేవి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సర్టిఫికేట్ షేర్ ఆప్షన్స్ అనేవి ఉంటాయని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఈ విధంగా ఈ ప్రాసెస్లో అయితే ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ కౌశలం సర్వేలో భాగంగా ఎగ్జామ్స్ ప్యాటర్న్ అనేది ఈ విధంగా ఉంటుందని చెప్పి సో సమాచారం అయితే రావడం జరిగిందనమాట. ఇంకా క్లియర్గా విత్ ఎగ్జాంపుల్తో సహా నెక్స్ట్ వీడియోస్లో అయితే చెప్తాను. సో ప్రస్తుతం షెడ్యూల్ అనేది ఈ విధంగా అయితే రిలీజ్ చేయబడింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.